ఆత్మలుగా కొంతకాలం ఉండి వెళ్ళిపోయే మనకే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలని, నాతోనే కనెక్ట్ అయి ఉండాలని, నా మాట వినాలని ఇలాంటి ఆలోచనలు ఉంటే, భూమి పుట్టక మునుపు నిన్ను కావాలనుకున్న వారు నీ తల్లి కాదు, నీ తండ్రి కాదు, నిన్ను సృజించిన వాడు దేవుడు. అప్పటికి ఇంకా ప్రకృతి లేదు, ప్రకృతికి పునాదులు వేయలేదు, ఏ జీవరాశులు లేవు. వీటన్నిటినీ నీ కొరకు కలిగించిన వాడు సృష్టికర్త అయినటువంటి దేవుడు. అసలు ప్రేమ అన్న పదాన్ని ప్రపంచానికి పరిచయం చేసిందే ఆయన. ఇవ్వడంలో ప్రేమ ఉందంటే ఆయన ఇచ్చినంతగా ఎవ్వడు మనకి ఇవ్వలేదు. త్యాగం చేయటంలో ప్రేమ ఉందనుకుంటే ఆయన చేసినంత త్యాగం ఈ ప్రపంచంలో ఎవ్వడు మన కొరకు చేయలేదు. ఇలా దేవుడు అన్ని విషయాలలో మనకి ప్రధాన స్థానాన్ని ఇచ్చాడు అనటానికి ఈ ప్రకృతి సాక్ష్యం. ఇన్ని జీవరాశులు ఈ భూమి మీద బ్రతుకుతున్నా కూడా మానవుడికే దేవుడు ప్రథమ స్థానాన్ని కల్పించాడు. ఎందుకు అంటే మానవుడిని దేవుడు తన పోలికలో తన స్వరూపంలో చేశాడు కాబట్టి ప్రథమ స్థానాన్ని కల్పించాడు. అంతగా దేవుడు మానవుడిని ప్రేమించాడు.